పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఓజీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమాకి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. గత 12 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ ని ఎలా అయితే చూస్తే ఆడియన్స్ ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతారో అదే రేంజ్ లో పవన్ కళ్యాణ్ ని తెరపై ఆవిష్కరించాడు డైరెక్టర్ సుజిత్. ప్రెసెంట్ ఈ సినిమా థియేటర్స్ లో ఒక రేంజ్ లో ఆడుతుంది. ఆడియన్స్ కూడా సినిమాని విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పూనకాలకి అంతు లేకుండా పోయింది. ఓజీ ఓజీ అనే నినాదాలతో థియేటర్స్ బ్లాస్ట్ అయిపోతున్నాయి. ప్రీ సేల్స్ తోనే ఏకంగా 90 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ సినిమా ప్రెసెంట్ ఫస్ట్ డే కలెక్షన్స్ పైన అందరి దృష్టి పడింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 162 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టుగా కూడా తెలిసిందన్నమాట. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ గా చెప్పుకోవచ్చు. ఇంతకాలం ఆయనకు 100 crores షేర్ సినిమా లేదంటూ కూడా చాలా మంది ఆయన కామెంట్ చేశారు. వాళ్ళందరికీ ఈ ఒకే ఒక్క సినిమాతో అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇక సినిమాకి ఆడియన్స్ నుంచి యునానిమస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో సెకండ్ డే కూడా అదే రేంజ్ లో టికెట్స్ తెగుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో ఓజాస్ గంభీర బాక్స్ ఆఫీస్ విశ్వరూపం కనిపిస్తున్నట్టు కూడా ట్రేడ్ వర్గాలు అనాలిసిస్ చేస్తున్నాయి. మండే రోజు కల్లా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలు తెచ్చిపెడుతుందని ఇప్పటికే ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి అనమాట. ఇక తాజాగా ఓజీ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అదేంటంటే ఓజీ సినిమా కోసం సుజిత్ తన సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాని సాహో సినిమాతో లింకప్ చేస్తూ ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చాడు సుజిత్. దానికి సంబంధించి సినిమాలో ఒక చిన్న ఎలిమెంట్ ని కూడా యాడ్ చేశాడు. సాహో సినిమాలో కనిపించిన ప్రభాస్ ని ఓజీ సినిమాలో తన చిన్ననాటి పాత్రతో పరిచయం చేశాడు. అలా ఓజీ సినిమాకి సాహో సినిమాకి లింకప్ చేశాడు సుజిత్. ఇలా తన ఓన్ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసి రానున్న రోజుల్లో ఈ సినిమాటిక్ యూనివర్స్ లో వరుసగా సినిమాలు చేసే ప్లాన్ లో ఉన్నాడు సుజిత్. ఈ ఒక్క మాటతో అటు ప్రభాస్ ఫ్యాన్స్ ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అన్ని సినిమాలు పక్కన పెట్టేసి ముందు ఓజీ 2 సినిమాని తెరకెక్కించు భయ్యా సుజిత్ భయ్యా అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ పై ఓజీ 2 పై ప్రభాస్ పవన్ కళ్యాణ్ సినిమా పై మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఓజీ సినిమాని చూసారా? ఓజీ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ క్రేజీ అప్డేట్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.